మా ఆవిడ పాపం పొద్దు నుంచి నైటు 9 దాకా ఆ ల్యాండ్ అందరు ఫోన్లు రాస్తూ ఉండేది. ఎవరెవరు ఫోన్ 40, 50, 60 మంది అట్లా రాశారండి, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. ఆ వంట కూడా గోల, ఇదే గోల ఫోను. మా ఆవిడకి కొత్త ఎక్స్పీరియన్స్ కదా, వెళ్ళినప్పుడు ఆమెకి ఏం తెలుసు పాపం, ఆ విలేజ్లో ఉండి మళ్ళీ చదువుకొని అట్లా ఉండి తప్ప ఈ ఫోన్లు రావటం ఏంటి, ఈ సంతకాలు ఏంటంటే ఎవరో రాజారావు గారంట, ఎవరెవరో కోదండరామిరెడ్డి గారంట. కోదండరామిరెడ్డి గారు అంటే డైరెక్టరు అనేవాడిని. ఇది అట్లా అన్నారు కె రాఘవేంద్రరావు గారు అంటే ఆయన డైరెక్టర్ అన్నమాట. ఓ ఆ డైరెక్టర్ గారా ఆయన అంటే 2 సార్లు నేను సరే అని వెళ్ళి పడుచుకునేవాడు కదా, వెళ్ళిపోయాడు. మనం వేరే వర్క్ ఉంటుందిగా, అన్నం తినే టైంకే అవి చెప్పడం ఆమెకి నాకు రావు. ఒక 10 నిమిషాల్లో అన్నం తినేవాడిని. ఒకటి అటు ఇటు పిల్లాడిని చూసుకొని ఎత్తుకొని ఇద్దరిని, చిన్న పిల్లలు కదా, వెళ్ళిపోయేవాడిని. అట్లా వెళ్తే ఒకసారి రాఘవేంద్ర గారు మా ఇంటికి మళ్ళీ ఫోన్ చేశాడు. అమ్మ అంటే అది చెప్పాను సార్, మీతో మాట్లాడుతా అన్నారు సార్ అని చెప్పింది. బాగా చదువుకున్నట్టే, అమ్మ పర్వాలేదు, మీ ఆయనకి నా పేరు కె రాఘవేంద్రరావు, డైరెక్టర్ అని చెప్పమ్మా అని ఫోన్ పెట్టేశాడు. అంటే ఆమె కొంచెం ఇదైంది, ఎందుకు ఇట్లా అన్నారేంటి అంటే ఎప్పుడో వచ్చా నైట్, ఆ నైట్ వచ్చి కె రాఘవేంద్రరావు గారు ఇట్లా అన్నారండి, అట్లా నా పేరు డైరెక్టర్ గారు అని చెప్పండి మీ ఆయనకి అన్నారు, ఎందుకు అట్లా అన్నారండి అంది. అంటే నన్ను తీసుకెళ్ళడానికి రాఘవేంద్ర గారు బాగా డబ్బులు ఇస్తారు, చాలా రెస్పెక్ట్ చేస్తారు, మనకి ఏం కోరికలు ఉండే అవన్నీ తీరుస్తారు, సంతోషంగా ఉంచుతారు. కానీ ఇక్కడ ఆయన కమిట్ అయ్యామంటే ఆయన ఇది నా కమిట్మెంట్ కాబట్టి ఎంత ఇస్తాడు డబ్బులు, ఊటీకో మద్రాసుకో వెళ్ళిపోయి అంటే వేరే వాడు రాకుండా క్లియర్గా మురళి బ్రైట్గా రాస్తాడు, పెట్టాలని అనుకుంటారు. ఇప్పుడు ఈ సినిమాలన్నీ డిస్టర్బ్ అవుతాయి. రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ఊటీ వెళ్ళి ఆ 10 రోజులు 15 రోజులు 30 రోజులు ఉన్నాం అనుకో, ఈ పోతాయి, తర్వాత నా సిన్సియారిటీ పోతుంది. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అంటే నా సిన్సియారిటీ పోతుంది. ఉండమంటావు ఆయన దగ్గర, అవన్నీ నాశనం అయిపోతాయి. ఆయన డబ్బులు ఇస్తాడు, రూపాయి 2 ఇస్తాడు. అంటే అవునా అని చెప్పే కొన్ని మాటలు, అంటే పర్వాలేదు నేను మాట్లాడతాను డైరెక్టర్ గారితో వెళ్ళిపోయా అన్నది. వెళ్ళిపోయా, ఆయన షూటింగ్ జరుగుతుంది బేగంపేటలో, మన జగపతి బాబు గారి సినిమా, అందులో లక్ష్మి గారు కూడా ఉంటారు. ఏదో మార్వాడి హౌస్, ఇది పెద్దది బిల్డింగ్ బేగంపేట. ఆయన వెళ్ళి ఆయన చేస్తున్నాడు, చెబుతుంటే వెనక నుంచి వెళ్ళి ఆయన చేయబట్టుకున్నా. ఎలా డైరెక్టర్ గారు పట్టుకోరు కదా, నాకు ఆ పిల్లతనంగా ఉండేది, ఆ బై ఈ బై ఉండేది కాదు, నన్ను చనువుగా చూసేవారు కదా వాళ్ళందరూ. అటు చేయబట్టుకొని తిరిగి చూశాడట. సార్ అన్న, మురళి ఏంటి అన్నాడు. అంటే సార్ నాకు ఒక 5 నిమిషాలు టైం కావాలి, ఇస్తారా అన్న. ఎందుకేమన్నారా అన్నాడు. ఆపాడు షూటింగ్, బయటకు తీసుకెళ్ళా, ఎక్కడి నుంచి ఉప్పర్లాగా తీసుకెళ్ళా గార్డెన్ దగ్గరికి. వెళ్తే సార్ ఎట్లా అన్నారంట మా ఆవిడతో, కె రాఘవేంద్రరావు చెప్పమ్మా, డైరెక్టర్ అని చెప్పమ్మా అంటే నవ్వాడు. ఊరికే అన్నాను మురళి అన్నాడు. ఆయన కంగారు పడ్డాడు, మరేంటి తెలియదు. అంటే సార్ నేను ఒక మాట చెప్తాను వినండి సార్ అన్నాడు. చెప్పు మురళి అన్నాడు. సార్ మీరు పెద్దవాళ్ళు, మీకు బాగా డబ్బు ఉన్నవారు, మీ నాన్నగారు పెద్ద డైరెక్టర్, మీరు పెద్ద డైరెక్టర్, నేను పేదవాడిని సార్, మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు, ప్యాకెట్ డబ్బులు 50 రూపాయలు దొరక్క ఊళ్ళో, అంత పేదవాడిని, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది సార్, ఇవన్నీ సినిమాలు చేసుకుంటున్నా, అవన్నీ చేస్తే నేను బాగా సెటిల్ అయిపోతాను, సెటిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు డబ్బులు అక్కర్లేదు అన్నప్పుడు మీ దగ్గరికి వస్తారు సార్, ఇస్తే అవకాశం ఇవ్వండి, ఇప్పుడు నేను రాయలేను సార్ మీకంటే 10 రోజులు 15 రోజులు మీరు ఉండాలి, నేను ఇక్కడ గంటకి అరగంటకి ఒక వర్క్ చేసుకుంటున్నాను వేరే వేరే సినిమాలకి అంటే ఆయన వాటేసుకున్నాడు. మురళి నేనేమనుకున్నా చేపట్టుకున్నాడు, నువ్వు ఎప్పుడు
నాతో సినిమా చేయాలంటే రా మనం చేద్దాం అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. గ్రేట్ అచీవ్మెంట్ సార్ ఇది. అట్లా నేను నాకు ఎంత అవసరమో అవసరాన్ని మించి దేవుడు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ నాకు ఇచ్చింది. ఎందుకంటే డైరెక్టర్ల రూపంలో, నిర్మాతల రూపంలో, హీరోల రూపంలో. అంతేగా, హీరో నచ్చితేనే కదా నేను చేయగలను, ప్రొడ్యూసర్ నాకు ఇస్తేనే కదా, డైరెక్టర్ నాకు ఇస్తేనే కదా. అవందరూ నన్ను బాగా అండగా పెట్టుకున్నారు, నన్ను ఆదరించారు, నాకు అవకాశాలు ఇచ్చారు. అది నాకు చాలా, అందుకని అన్నీ ఇంకా నాకు ఒక 100 ఏళ్ల పాటు కూడా విలాసంగా బతికిన అంత డబ్బులు నాకు వచ్చినాయి, ఆస్తులు వచ్చినాయి. అందుకని నేను, నా భార్య, నా బిడ్డను సంతోషంగా ఉంటాం జీవితాంతం.